2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. అతి కొద్ది రోజుల్లో ఎబ్సెట్ ఎగ్జామ్ రాబోతున్న తరుణంలో ఇగ్నైట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుండి ఫిజిక్స్ లో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రజనీకాంత్ రెడ్డి గారు మన పల్లవి టీవీ స్టూడియోకి రావడం జరిగింది. విద్యార్థులకు వారి యొక్క సలహాలు, సూచనలు ఏంటో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రమ్య గారు, ఎలా ఉన్నారు? By God's grace, we are all doing well. Hope you are also doing well. Yeah. Right, madam. Nice to సార్, talk to you. ఎబ్సెట్ అతి కొద్ది రోజుల్లో రాబోతుంది. స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు జాతీయ స్థాయిలో పరీక్షలకి సార్, ఎబ్సెట్ కి ఫిజిక్స్ చాలా కఠినతరం అని స్టూడెంట్స్ భావిస్తుంటారు సార్. సార్, అది ఎంతవరకు సబబు? మీరు చెప్పింది వాస్తవమే అండి. కానీ అది మనకు కోవిడ్ కంటే ముందు, అంటే దాదాపు 2020 అండ్ బిఫోర్ వరకు మీరు చెప్పిన స్టేట్మెంట్ చాలా వాస్తవం. అప్పట్లో ఫిజిక్స్ ఎగ్జామినేషన్ అంటేనే మామూలుగా బోర్డ్ ఎగ్జామినేషన్, ఫిజిక్స్ అంటే కొంచెం ఈజీగా ఫీల్ అయ్యేవారు పిల్లలు. ఈ కాంపిటేటివ్ ఆస్పెక్ట్లో ఫిజిక్స్ అనేది, ఇంక్లూడింగ్ ఫిజిక్స్ టీచర్స్, డైరెక్ట్గా మేము చెప్పేవాళ్ళం పిల్లలకి, లీస్ట్ ప్రయారిటీ ఫిజిక్స్కి ఇవ్వండి అమ్మా. ఎందుకంటే అల్టిమేట్లీ మనకు స్కోర్ ఇంపార్టెంట్, సీట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో బీయింగ్ ఫిజిక్స్ టీచర్స్ మేము కూడా పిల్లలకు అదే చెప్పేవాళ్ళం. మీరు ఎప్పుడూ ఫిజిక్స్తో స్టార్ట్ చేయకండి, ఎందుకంటే ఫిజిక్స్తో స్టార్ట్ చేస్తే ఎండ్ చేసేది ఫిజిక్స్ తోటి. వేరే సబ్జెక్ట్స్లో మీరు అసలు మళ్ళీ ఎంటర్ అవ్వడానికి కుదరదు. ఫిజిక్స్ అలాంటిది. సో బెటర్ డోంట్ స్టార్ట్ విత్ ఫిజిక్స్. ఎందుకంటే ఆ సబ్జెక్ట్లో ఉన్న ఆ మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇదేదో మనకు వచ్చినట్టే పిల్లలు భావిస్తారు, కానీ చేస్తున్న కొద్దీ దే విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ టు ద రూట్ ఆఫ్ ది క్వశ్చన్. అలా ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే, పిల్లలు నాకు వస్తుంది, వచ్చేసింది అనే ఆ పోరాటంలోనే కాలం కాస్త వృధా అయిపోతుందండి. ఎగ్జామినేషన్ టైం అయిపోతుంది, అప్పటికి మనకు రిజల్ట్ అనేది పూర్తిగా అబ్బాయి చేతిలో నుంచి జారిపోతుంది. అందుకోసమే మేము చెప్పేది ఒకటే, ఫిజిక్స్ని లీస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇది 2020 బిఫోర్ కోవిడ్. ఎవరైనా ఫిజిక్స్ ని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వమంటారు, మీరు లీస్ట్ అని అంటున్నారు. ఎస్, ఎందుకంటే మేడం అల్టిమేట్లీ 2 years ఇంటర్మీడియట్ పిల్లోడు దాదాపు 2 years కష్టపడిన తర్వాత, అంటే 2 years కాదు, వాడు 6th నుండి ప్లాన్ చేస్తున్నాడు అబ్బాయి. 6th, 7th, 8th, 9th, 10th, 11th అండ్ 12th. అల్టిమేట్గా 12thలో అతను రాయబోయే ఎగ్జామినేషన్ ఆయన ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి ఫ్రూట్ ఇక్కడ అనుభవించాలి. సో అల్టిమేట్గా మనం చూడవలసింది కూడా, అబ్బాయి టైం ఇంత ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి సక్సెస్ అనేది మనం ఖచ్చితంగా చూడాలి. ఏదో సబ్జెక్ట్ మీద నాకున్న ఇంట్రెస్ట్, నేను ఆ సబ్జెక్ట్ టీచర్ కాబట్టి అబ్బాయిని అదే చేయాలి, దాంతో స్టార్ట్ చేయాలని మాత్రం నేను ఏ ఫిజిక్స్ టీచర్ చెప్పండి, నేనే కాదు ఎక్కడ ఏ ఫిజిక్స్ టీచర్ కూడా ఈ విధంగా పిల్లల్ని ఎప్పుడు మేము కార్నర్ చెయ్యం. డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, నాన్న మ్యాథ్స్తో స్టార్ట్ చేయండి, లేదా మీకు ఇష్టమైతే కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి. రైట్, మ్యాథ్స్తో స్టార్ట్ చేస్తే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇది అప్పటి వరకు. కానీ 2020 తర్వాత నుంచి చూసినట్లయితే మనకు ఫిజిక్స్ అసలు పేపర్, ఇది ఫిజిక్స్ పేపరేనా అన్నట్టుగా పిల్లలు 21 ఇయర్లో వాళ్ళు ఫిజిక్స్ అదే రిథమ్, అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, పిల్లలు కొంచెం ఆ ఫిజిక్స్ మీద ఆ భయంతో వేరే సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేశారు. కానీ ఆ ఎగ్జామినేషన్లో వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసి, అరే ఈ క్వశ్చన్స్తో మనం స్టార్ట్ చేస్తే ఐ వుడ్ హ్యావ్ బీన్ మోర్ కంఫర్టబుల్ అండ్ ఆ స్కోర్ ఇంకా చాలా పెరిగేదని చెప్పేసి 2021 పేపర్లో పిల్లలు చాలామంది కంక్లూడ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేడం, ఈ నిన్న జరిగిన నీట్ ఎగ్జామినేషన్ వరకు కూడా మనం అనాలిసిస్ చేస్తే ఫిజిక్స్ అన్నది పిల్లలకు చాలా కంఫర్టబుల్ క్వశ్చన్స్గా అండ్ సబ్జెక్ట్గా ఈ పేపర్ ఎక్స్పర్ట్స్ను, ఆ నిపుణులు ఆ విధంగా పిల్లలకి పేపర్ తయారు చేస్తున్నారండి. సో ఈ క్వశ్చన్ పేపర్ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే, పిల్లోడికి ఆన్ ద హోల్ అన్ యావరేజ్ స్టూడెంట్ కెన్ అట్లీస్ట్ ఆన్సర్. ఇప్పుడు ఎబ్సెట్ కనుక మనం తీసుకున్నట్లయితే 40 బిట్స్ ఉంటాయండి. ఆ 40 బిట్స్లో కూడా ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ యావరేజ్ స్టూడెంట్ కెన్ అటెంప్ట్ నాట్ లెస్ దెన్ 20 క్వశ్చన్స్.
ఓకే. ఖచ్చితంగా 20 క్వెషన్స్ ఈజీగా అంటే ఇంటర్మీడియట్‌లో గనక 45 పైన స్కోర్ చేసే కెపాసిటీ ఉన్న ప్రతి విద్యార్థిని హ్మ్. 20 మార్కులు 20 క్వెషన్‌లు ఈజీగా ఎబ్సెట్‌లో అటెంప్ట్ చేసే కెపాసిటీ వాడిలో ఉంటుంది. ఓకే. కాకపోతే ఆ ఎగ్జామినేషన్ సిస్టమ్‌లో, ఆ ఎగ్జామినేషన్ టెంపోలో, ఆ స్ట్రెస్‌లో పిల్లవాడు కొన్ని ఆ క్వెషన్ చదవడంలో తొందరపాటు లేదా ఆ తొందరగా చదివే ప్రక్రియలో క్వెషన్‌ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన వాడేంటంటే కొన్ని మార్క్స్ అక్కడ వదిలేసుకుంటున్నాడు, కోల్పోతున్నాడు. సో, ఇట్లా ఈ విధంగా మనకేంటంటే ఫిజిక్స్‌లో కొన్ని అంటే హేస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని తప్పులు చేస్తున్నారే తప్ప అదర్‌వైజ్ సబ్జెక్టు కాంప్లికేషన్ వలన తప్పులు జరుగుతున్నాయి అని 2020 తర్వాత ఏ పిల్లవాడు ఇప్పటి వరకు కూడా మనకెవ్వరు చెప్పడం జరగలేదండి. ఓకే. సో, ఈ ఎబ్సెట్‌లో మనం క్లియర్‌గా చూసుకున్నట్లయితే మనకు 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు పిల్లవాడు. అది ఓకే. డైరెక్ట్‌గా ఈ తెలుగు అకాడమీ బుక్‌ని గనుక సరిగ్గా పరిశీలిస్తే, సరిగ్గా వాడు ఇంపార్టెంట్ మన అకాడమీలో మనం ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ డైరెక్షన్‌లో పిల్లలకు కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తున్నాం. అందులో వీఎస్ఏక్యూస్ అని ఉంటున్నాయండి. ఆ వీఎస్ఏక్యూస్ మీద థరోగా గ్రిప్ ఉన్నవాడు లేదా ఆ 2 ఇయర్స్ కాంపిటీటివ్ కోచింగ్‌ని క్లాసెస్ సరిగ్గా విని ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ ఎబ్సెట్‌లో మాత్రం అద్భుతమైన రిజల్ట్‌ని స్కోర్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. షార్ట్ టర్మ్‌లో ఫిజిక్స్ సబ్జెక్ట్‌ని సార్ అనాలిసిస్ చేయాలి అనంటే స్టూడెంట్స్ హ్మ్. ఏ చాప్టర్స్‌ని ఎక్కువ వాళ్ళు ఫోకస్ చెయ్యాలి. చేయాలంటారు? మేడం ఇప్పుడు 16 దాదాపు 30, 32 చాప్టర్‌లు ఉన్నాయండి మొత్తం 2 ఇయర్స్‌లో. ఈచ్ చాప్టర్ నుంచి ఆన్ అన్ యావరేజ్ కంపల్సరీగా 1 క్వెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నాన్న ఈ చాప్టర్ వదిలేయి, ఆ చాప్టర్ వదిలేయి అంటే ఖచ్చితంగా ఆ క్వెషన్ వదిలేయి, ఆ క్వెషన్ వదిలేయి అన్నట్టే అర్థం అదక్కడ. సో, ఓకే. ఇక్కడ మనకేంటంటే కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. లైక్ రే ఆప్టిక్స్ అని సీనియర్ ఇంటర్మీడియేట్‌లో, ఎలక్ట్రిసిటీ అని, తర్వాత రొటేషనల్ డైనమిక్స్ అని ఫస్ట్ ఇయర్‌లో, థర్మో డైనమిక్స్ అని ఫస్ట్ ఇయర్‌లో ఇట్లాంటి కొన్ని క్రూషియల్ అండ్ వాస్ట్ ఏరియాస్ ఉన్నాయి. ఆ వాస్ట్ ఏరియాస్ ఉన్న టాపిక్స్‌కి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి రైట్ ఫస్ట్ మనం ఎక్కడైతే స్ట్రెంథెండ్గా ఫీల్ అవుతున్నామో ఆ చాప్టర్స్లో ఇంకొంచెం మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోగలిగితే ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు స్కోర్ 20 to 25 మార్క్స్ కంఫర్టబుల్లీ ఇన్ ఎబ్సెట్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్. ఓకే. అయితే ఈ డైరెక్షన్లో కనుక మనం ఆలోచిస్తే ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ మనం పిల్లలందరికీ చెప్పేది ఫస్ట్ చాప్టర్ అండి యూనిట్స్ మెజర్మెంట్స్ అండ్ డైమెన్షన్స్. ఓకే. ఈ యూనిట్స్ మెజర్మెంట్స్ డైమెన్షన్స్లో మేము చెప్పేది ఈ చాప్టర్ని కనుక థరోగా పిల్లవాడు చేయగలిగితే మిగతా 31 చాప్టర్‌లో నుంచి కూడా వాడికి ఆ చాప్టర్‌లో అవగాహన లేకపోయినా ఈ యూనిట్స్ బేస్ చేసుకొని అక్కడొచ్చిన క్వెషన్‌కి వాడిచ్చిన 4 ఆప్షన్స్‌లో యూనిట్స్ పరంగా ఆన్సర్ ఏమై ఉండవచ్చు అని ఒక కన్క్లూజన్‌కి వచ్చే పాసిబిలిటీ ఉంది. రైట్. రెండవది డైమెన్షనల్ ఫార్ములాస్ అనే కాన్సెప్ట్‌ని గనక క్షుణ్ణంగా తెలిసినట్లయితే ఈ డైమెన్షనల్ అనాలిసిస్‌ని బేస్ చేసుకొని కూడా తనకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోయినా కూడా వేరే చాప్టర్స్ నుంచి ఇదే అప్లికేషన్ అక్కడ చేసి ఆన్సర్ ఏది మోస్ట్ ప్రాబబుల్ అని చూస్ చేసుకునే విధానం కూడా ఈ చాప్టర్ పిల్లవాడికి ఎంతగానో దోహదపడుతుంది. సో, ఓకే. యూనిట్స్ మెజర్మెంట్స్ అండ్ డైమెన్షన్స్ ఇందులో నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆ 2 కాకుండా వీటి అప్లికేషన్ బేస్ చేసుకొని ఈజీగా ఇంకో 3, 4 బిట్స్ అటెంప్ట్ చేసే పాసిబిలిటీ ఎబ్సెట్ ఫిజిక్స్ పేపర్‌లో ఉంటుంది. ఈ చాప్టర్ మీద ఈ చాప్టర్‌ని సరిగ్గా ఫోకస్ చేయగలిగితే. సో, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ పిల్లలందరికీ యూనిట్స్, మెజర్మెంట్స్ అండ్ డైమెన్షన్స్. ఇది ఎట్టి పరిస్థితుల్లో పిల్లవాడు ఈ టాపిక్‌ని మాత్రం మాస్టరీ చేయవలసిన అవసరం ఎంతగానో ఉంటుందండి. ఓకే. తర్వాత ఫిజిక్స్ అనగానే నెక్స్ట్ మనకొచ్చేది మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్ అనుకుంటాం. కానీ మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్ లాంటి చాప్టర్స్‌లో ఎంతో ఎఫర్ట్స్ పెడితే గానీ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు క్రాక్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎబ్సెట్ ఫిజిక్స్. సో, బెటర్ నా సలహా ఏంటంటే మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్ లాంటి ఈజీ చాప్టర్స్‌గా అనిపించే ఈజీ చాప్టర్స్ ఇవి. కానీ ఆబ్జెక్టివ్ బిట్స్ మాత్రం ఇందులో చాలా కఠినంగా ఉంటాయి. సో, బెటర్ ఇట్లాంటివి వదిలేసుకోండి. పిల్లలందరికీ ఒక అపోహ ఏంటంటే నేను క్లాస్ 6th నుండే చదువుతూ వస్తున్నాను, మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ చేయగలుగుతాను అన్న ఒక రాంగ్ మోషన్‌లో ఉంటారు పిల్లలు. సో, ప్లీజ్ కమ్ ఔట్ ఆఫ్ దట్. అల్టిమేట్‌లీ మనకేంటి కావాల్సింది ఇక్కడ మార్క్స్ అండి. కావాల్సింది మార్క్స్. సో, స్మార్ట్ వర్కింగ్ కావాలి మనకి. ఇక్కడ హార్డ్ వర్క్ చేసే టైం లేదు. స్మార్ట్ వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, ఆ స్మార్ట్ వర్కింగ్ అంటే ఏంటి? మార్క్స్ అల్టిమేట్‌గా మనం ఎలా గ్యాదర్ చేయాలి? ఆ ప్రాసెస్‌లో ఏ చాప్టర్స్‌ని మనం వదిలేస్తే బావుంటుందంటే ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఖచ్చితంగా వదిలేయండి. అలాగే మెకానిక్స్‌లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉంటుందండి.
న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ మొత్తాన్ని మాస్టర్ చేయవలసిన అవసరం లేదు. అందులో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, లైక్ కనెక్టింగ్ బాడీస్ ఉంది, తర్వాత అపారెంట్ వెయిట్ కాన్సెప్ట్ ఉంది, ఫ్రిక్షన్ ఆన్ ఏ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఉంది. ఇట్లాంటి 3-4 టాపిక్స్ ఉన్నాయి ఆ మొత్తం చాప్టర్లో. ఇక్కడ కనుక నువ్వు కరెక్ట్గా మాస్టరీ చేయగలిగితే షూర్ షాట్ ఆ క్వశ్చన్ వస్తుంది, దాన్ని నువ్వు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతావు. ఓకే. నెక్స్ట్ గ్రావిటేషన్ మరియు ఆసిలేషన్స్ టాపిక్ ఉందండి మా జూనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో. గ్రావిటేషన్లో కూడా ఈజీగా కెప్లర్స్ లాస్ ఉందండి. కెప్లర్స్ లాలో ఒకటే సింపుల్ ఈక్వేషన్, రైట్, థర్డ్ లాలో T² ప్రపోర్షనల్ టు R³ దాదాపు ప్రతి సంవత్సరం ఒక బిట్టు ఈ ఫార్ములా బేస్ చేసుకొని అడుగుతున్నారు. సో ఇట్లాంటి కనుక పిల్లవాడు చేయగలిగితే, రైట్, సో గ్రావిటేషన్. అలాగే ఆసిలేషన్స్లో కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, ఈ 3 టాపిక్స్ని బేస్ చేసుకొని దాదాపు ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ వస్తుంది. సో అలా ఇట్లాంటి వాటిలో కనుక పిల్లోడు కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతాడు. అదే ఫస్ట్ ఇయర్లో ఉన్న థర్మోమెట్రీలో కూడా ఖచ్చితంగా మనకి ఏంటంటే చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. కన్వర్జన్ ఆఫ్ టెంపరేచర్, అటు సెంటిగ్రేడ్ నుండి ఇటు ఫారెన్హీట్ కన్వర్ట్ చేయడము, రైట్, లేదా సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ యొక్క ఎక్స్పాన్షన్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి. వీటిని కూడా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. థర్మోడైనమిక్స్ దాన్ని పక్కన పెట్టేసేయండి, ఇబ్బంది లేదు, రైట్. ఇప్పుడు సెకండ్ ఇయర్ టాపిక్స్లోకి వస్తే వేవ్స్ సునాయాసంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది పిల్లవాడికి. అందులో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఎలా అయితే నేను ఇందాక చెప్పానో గ్రావిటేషన్లో కెప్లర్స్ లాస్ అని, అలాగే వేవ్స్లో కూడా ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు అండ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్, ఈ 3 కాన్సెప్ట్స్లో తరువుగా ఉంటే ష్యూర్గా వేవ్స్ క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలుగుతాడు. ఆప్టిక్స్ చాలా వాస్ట్ చాప్టర్ అండి. ఆప్టిక్స్ని పిల్లవాడికి చాలా ఎంతో కష్టపడితే కానీ ఆ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేసే ఆ కాన్సెప్ట్ పిల్లవాడికి దక్కుతుంది. బట్ అంతా ఇప్పుడు చేయవలసిన అవసరం లేదు. ఆప్టిక్స్ని వాళ్ళకి సైలెంట్గా వదిలేసుకున్నా ఇబ్బంది లేదండి. ఆప్టిక్స్ తర్వాత నెక్స్ట్ మనకుంది ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్ చాప్టర్ ఉంది, అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉంది. ఇట్లాంటి ఈ ఈజీ స్కోరింగ్ చాప్టర్స్ని కనుక పిల్లవాడు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా తను ఏంటంటే తను అనుకున్న డ్రీమ్ని, మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావాలి అన్న డ్రీమ్ని ఈజీగా కమ్ ట్రూ చేసుకోగలడండి. ఓకే సార్, ఎంత స్కోర్ చేయొచ్చు సార్ మినిమం మేడం ఫిజిక్స్లో? అంటే నేను చెప్తుంది ఓన్లీ యావరేజ్ స్టూడెంట్కి. అంటే ఐపీఈలో 45 to 50 మార్క్స్, 52 మార్క్స్ స్కోర్ చేసిన అబ్బాయి 20 మార్క్స్ కనుక స్కోర్ చేయగలిగితే ఫిజిక్స్లో, రైట్, ఫిజిక్స్లో 20 స్కోర్ చేయగలుగుతున్నాడు కాబట్టి వాడి కెపాసిటీ ఎలా ఉంటుందంటే కెమిస్ట్రీలో ఈజీగా 25 to 30 స్కోర్ చేయగలుగుతాడు. సో తద్వారా ప్రపోర్షనేట్గా మ్యాథ్స్లో ఇంకొంచెం ఇంక్రిమెంట్ ఉంటుంది. సో ఇలా ఈ మూడింటిని కనుక మనం టోల్ చేస్తే యూ విల్ ష్యూర్లీ బీ ఏబుల్ టు గెట్ అరౌండ్ 80+ మార్క్స్ అండి. సో కంఫర్టబుల్గా మంచి ర్యాంక్, దాదాపు ఒక 2500, 2000 ర్యాంక్ మధ్యలో పిల్లవాడికి వస్తుంది. ఖచ్చితంగా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్, మన తెలంగాణలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ తెచ్చుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే సార్, ఐఐటి, ఎన్ఐటిలో అడ్మిషన్ పొందాలి అని ఒక ప్యాషన్తోని పిల్లలందరూ ఉన్నారు, ఎస్, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? రైట్ మేడం. ఇప్పుడు ఇంజనీరింగ్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రయారిటీ మనకు ర్యాంకింగ్ ఉంటుందండి ఇంజనీరింగ్ చేయడానికి. ఓకే. సో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఐఐటీస్లో నుంచి ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్కి, తర్వాత ఎన్ఐటీస్, తర్వాత డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అని ఉన్నాయి, తర్వాత అదే ప్రక్రియలో మనకు బిట్స్ వస్తుంది, తర్వాత బోల్డ్ అని ఉన్నాయండి. ఆ తర్వాత అంటే ఆ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్లో మన తెలంగాణ నుంచి ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఆ జాబితాలో చేరుతాయి. ఓకే. కానీ కొంతమంది విద్యార్థులకు మాత్రము చిన్నప్పటి నుంచి వాడు ఐఐటి ఫౌండేషన్స్ తీసుకొని, అసలు ఐఐటి అంటే ఏంటో తెలియకున్నా ఐఐటి ఫౌండేషన్స్ తీసుకున్న తర్వాత ఐఐటి ఏంటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అందులో నేను ఇంజనీరింగ్ చెయ్యాలి అన్న ఒక తపన, ఆ తపన పిల్లవాడిలో ఉంటుంది. అట్లాంటి తపన ఉన్న పిల్లలకు వాళ్ళు 96, 97, 94, 93 పర్సెంటైల్ కనుక మెయిన్స్ ఎగ్జామినేషన్లో స్కోర్ చేసి వాడు సరిగ్గా అడ్వాన్స్ పేపర్ని క్రాక్ చేయలేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మేడం, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, దే ఆర్ నాట్ హ్యాపీ టు గెట్ ఇన్ టు అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్. వాళ్ళకు అదే వాడి డ్రీమ్ ఏంటంటే టు గెట్ ఇన్ టు ఐఐటీస్. సో ఇట్లాంటి పిల్లలకు మేము ఇచ్చే సలహా ఏంటంటే 96, 97 అండ్ అబోవ్ పర్సెంటైల్ కనుక మెయిన్స్లో స్కోర్ చేసినట్లయితే పిల్లలకి మా ఇగ్నైట్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ వారిచే రన్ అవుతున్న ఈ లాంగ్ టర్మ్ ఐఐటి ప్రోగ్రామ్, ఇందులో కనుక పిల్లలు ఇన్వాల్వ్ అయితే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి. 95 పర్సెంటైల్ అండ్ అబోవ్ వచ్చిన పిల్లలందరికీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఈ కోర్సుని పిల్లలకు అందజేస్తున్నాం.
సో ఇట్లాంటి ఫెసిలిటీ కనుక పిల్లవాడు అట్లా ఆ క్రష్ అంటే నేను ఐఐటిలోనే ఇంజనీరింగ్ చేయాలి అన్న ఆ జిజ్ఞాస ఆ తపన ఉన్న పిల్లలకు మాత్రము నేను ఒకటి చెప్పగలుగుతాను, అవర్ ఇన్స్టిట్యూట్ ఇగ్నైట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఓకే. ఎందుకంటే మేము గత 3-4 సంవత్సరాల ఈ లాంగ్ టర్మ్ అనుభవంలో చెప్తున్నామంటే మా దగ్గరకు వచ్చిన లాంగ్ టర్మ్ పిల్లలందరి ఉత్తీర్ణత పర్సంటేజు చాలా అద్భుతంగా ఉందండి. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి కళ ఐఐటిలో ఇంజనీరింగ్ చేయాలి అన్న కళతో వచ్చిన వాళ్ళందరినీ మేము వాళ్ళ కళకు సార్థకతని ప్రసాదించి మేము పంపిస్తున్నామండి. సో అది మా ఇగ్నైట్ నిపుణుల పనితీరు, చాకచక్యము, పిల్లవాడిని ట్యూన్ చేసే విధానము, పిల్లవాడిని ఫోకస్డ్గా వర్క్ చేయించే ప్రక్రియ, మా షెడ్యూలింగ్ అలా ఉంటుందండి. సో నేను వాళ్ళందరికీ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి ఈ ఇగ్నైట్ గ్రూప్ ఆఫ్ ఇగ్నైట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. అందరూ ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్లో అందరూ మంచి ర్యాంక్ సాధించాలని మనసారా నేను ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ద బెస్ట్ విషెస్. అయితే చివరిగా ఒక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. అంటే మరీ ఎప్పుడో తాతకాలపు క్వశ్చన్ పేపర్స్ కాకుండా జస్ట్ ఇప్పుడు 2026, 25, 26 లాస్ట్ 24 ఉందండి. 26 అంటే ఇప్పుడు మనం రాయబోతున్నారు. సో 24, 25 అంటే దాదాపు 6+6 12 క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు చేయగలిగితే ఒకసారి రైట్ అసలు ఎట్లాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఏంటి, ఆ ప్యాటర్న్, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఎలా ఉంది, ఒకసారి మీరు జస్ట్ క్వశ్చన్స్ని గ్లాన్స్ ఇస్తే ష్యూర్లీ మీకంటూ ఓ కన్క్లూజన్కి డ్రా అవ్వగలుగుతారు. తద్వారా దట్ విల్ ష్యూర్లీ బెనిఫిట్ యూ ఫర్ ద అప్కమింగ్ ఎప్సెట్ ఎగ్జామినేషన్. Thank you, my dear students. All the best. All the best. Thank you very Ramya much, garu. sir. Thank you for coming for Pallavi Education Channel.